అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ₹5 వేవ్ డిజైన్ ఉండే కాయిన్స్‌లో ఒక కాయిన్ వెరీ రేర్ అండ్ హై వాల్యూలో ఉంటుంది. అది ఏ కాయినో నేను ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న పాయింట్‌తో మీరు దాన్ని గుర్తించొచ్చు. అది వెరీ రేర్ కేటగిరీలోకి వస్తుందనమాట. ఇప్పుడు మీకు ఈ కాయిన్ చూసినప్పుడే మీకు చాలామందికి ఐడియా వచ్చేసి ఉండొచ్చు. బట్ కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నార్మల్‌గా మనకి ఈ వేవ్ డిజైన్ ₹5 కాయిన్స్ వచ్చేసి 2007 అండ్ 2008లో రిలీజ్ చేశారు కదా! ఈ కాయిన్స్‌ని కొంచెం మీరు నీట్‌గా అబ్జర్వ్ చేయండి. ఈ ₹5 కాయిన్స్ సైజ్ వచ్చేసి 23 మిల్లీమీటర్ ఉంటుంది. ఫెర్రిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ 50 పైసా కాయిన్స్ అనమాట. మధ్యలో 50 పైసా కాయిన్ ఎందుకొచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మీకు ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే అర్థమవుతుంది. ఈ 50 పైసా కాయిన్స్ కూడా 2008, 9 అండ్ 10 ఈ 3 ఇయర్స్ రిలీజ్ చేశారు. వీటి సైజ్ వచ్చేసి 22 మిల్లీమీటర్ ఉంటుంది. అంటే ₹5కి 50 పైసాకి జస్ట్ 1 మిల్లీమీటర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం చెప్పుకునే హై వాల్యూ కిందకొచ్చే కాయిన్ వచ్చేసి ఒక మ్యూల్ కాయిన్ అనమాట. అంటే ₹5 వేవ్ డిజైన్ కాయిన్ పైన అబోవ్ సైడ్ ఈ 50 పైసా డై అనేది ప్రింట్ అయింది. అంటే ₹5 వేవ్ డిజైన్ కాయిన్ పైన ఈ అశోక సింబల్ ఉంది కదా! ఆ పక్క ఉండే ఆ డిజైన్ వచ్చేసి 50 పైసా డిజైన్ ₹5 పైన ప్రింట్ అయింది. అర్థమైంది కదా! ఓవరాల్‌గా అయితే మీకు కాయిన్ ఇక్కడ పిక్చర్‌లో కనపడుతోంది కదా! ఈ విధంగా ఉంటుందంట. పైన ఉండేది నార్మల్ కాయిన్, కింద వైట్ పిక్చర్‌లో కనపడేది మ్యూల్ కాయిన్ అనమాట. అశోక సింబల్ ఉండే వైపు డిజైన్ అనేది కొంచెం లోపలికి ప్రింట్ అయ్యి ఉంటుంది. దానివల్ల డిజైన్ కూడా చూసానికి ఒక రౌండ్‌లో రింగ్ లాగా ఫార్మ్ అయినట్లుగా కూడా మనకు ఆ డిజైన్ అనేది కనపడుతుంది. కాయిన్ కొంచెం అబ్జర్వ్ చేస్తే ఈజీగా కనిపెట్టొచ్చు. ఈ కాయిన్‌ని ఒక ఆక్షన్‌లో 5000 నుంచి 6000 వరకు వేలంపాటలో పెడితే అది 5000కి సోల్డ్ అవుట్ అయింది. బట్ ఒక వెబ్‌సైట్‌లో మాత్రము ఇండియన్ కాయిన్స్ అండ్ స్టాంప్స్.com అనేసి ఇంతకుముందు దీన్ని జస్ట్ 1600కే 1600కే దాన్ని అమ్మారనమాట. ప్రజెంట్ అయితే నాట్ అవైలబుల్. ఇంతకుముందు దీన్ని 1600కి అయితే అమ్మడం జరిగింది. మీకేమనిపించింది ఖచ్చితంగా కమెంట్స్‌లో రాయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మంచి కండిషన్‌తో ఉంటే ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి దగ్గర ఒక 2000 వరకు అయితే ఉండొచ్చు. నేను చెప్పిన వాల్యూ మీకేమనిపించింది? రీసెంట్ టైమ్స్‌లో మీరెవరైనా ఎక్కడైనా కొని ఉంటే ఎక్కడ కొన్నారు? ఎంతకు కొన్నారో కూడా కమెంట్స్‌లో మెన్షన్ చేస్తే ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళకి యూస్‌ఫుల్‌గా ఉంటుంది. అదేవిధంగా మీ ఒపీనియన్ ఏదైనా నచ్చితే లైక్ చేయండి. బాగుంటే గుడ్ అనో, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే గుడ్ అనో, లేదంటే బ్యాడ్ అనో, నీడ్ ఇంప్రూవ్‌మెంట్ అనో ఏదో ఒకటి కమెంట్ అయితే రాయండి. మీ ఒపీనియన్ కూడా నాకు తెలియాలి కదా! మీ కలెక్షన్‌లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకుంటే srisha@gmail.com ఇది మన మెయిల్ ఐడీ. ఈ మెయిల్‌కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్‌తో సహా నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుంటే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.